వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. క్షమారిత్రాం సత్యమయీం ధర్మస్థైర్యకరాకరాం త్యాగవాతాధ్వగాం శీఘ్రాం బుద్ధినావం నదీం తరేత్. వైశాఖ మాసంలో ఉన్నాం. శుక్లపక్షంలో నవమి, సీతానవమి అని పేరు. అంటే సహజంగా మనకు శ్రీరామనవమి, చైత్రశుద్ధ నవమి ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన. కానీ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో నవమి రోజున సీతమ్మ తల్లి అవతరించింది అని మనకు సీతానవమిగా ఇది ప్రసిద్ధి. ఉత్తర భారతంలో బాగా చేస్తారు. ఇక్కడ కూడా కొన్ని ప్రదేశాలలో, కొన్ని మఠాలు, ఆశ్రమాల్లో సీతా జయంతి అని సీతాయాగం చేస్తారు. సీతమ్మ అనుగ్రహం ఉంటే రామానుగ్రహం ఉంటుంది. రామా నీ చేత ఏమి కాదురా సీతా భామకైనా చెప్పరాదుగా అంటాడు కంచెల్ల గోపన్న. అంటే తల్లికి ఆ బిడ్డ హృదయం తెలుస్తోంది. అందువల్లనే సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి త్యాగయ్య గారు కూడా అంటారు. మనకు అసలైన తల్లిదండ్రులు ఆ లక్ష్మీనారాయణులు. అట్టి ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలని మనకు శాస్త్రాలు బోధిస్తాయి, పురాణాలు ప్రబోధిస్తాయి, ఇతిహాసాలు ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనకు అందిస్తాయి. అందుకనే మన నిత్య జీవితంలో పెనవేసుకుపోయినటువంటి ఆ పరమాత్మ తత్వ విశేష వైభవాలని ఆయా పండుగల రూపంలో విశేషించి ఒక్కొక్క మాసానికి, ఒక్కొక్క తిథికి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంతో మనకు ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఆయా నియమాలు, వ్రతాలు చెబుతారు. వైశాఖ మాసంలో ఆచార్యద్వయం శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజాచార్య స్వామి వారి, అలాగనే ఆంజనేయ స్వామి, సీతమ్మ తల్లి, ఇలాగా ఎన్నరెందరో మహానుభావులు. మొన్ననే జరిగింది సప్తమి, గంగా సప్తమి అని పేరు. గంగా అవతరించినటువంటిది కూడా ఈ వైశాఖంలోనే. జ్యేష్ఠంలో కూడా వస్తుంది. ఒక్కొక్క కల్పభేదాన్ని అనుసరించి ఒకే పండుగ కొన్ని మాసాలలో అటు ఇటుగా వస్తూ ఉంటుంది. అక్కడ కల్పం అంటే మన
ధర్మం సనాతనమైనది, కొన్ని కోట్ల సంవత్సరాల నాటిది కనుక ఆ యుగ పరిణామ క్రమంలో అనేక సార్లు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. మనం కూడా వస్తూ పోతూ ఉంటాం. ఇంకా అక్కర్లేదు, ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలనేటువంటివి వ్యర్థమైనటువంటివి అని మనస్సు ఎప్పుడైతే వాటి మీద వైరాగ్య భావం పొందుతోందో అప్పుడు సమస్త ప్రపంచాన్ని ఛేదించేటువంటి మానసికమైన చిత్త స్వాస్థ్యం కలిగినప్పుడు అప్పుడు మోక్ష ధర్మంలోకి అడుగు పెడతాడు మనుష్యుడు. అది కొన్ని జన్మలు పట్టవచ్చు, ఈ జన్మ కావచ్చు. చిన్న పిల్లవాడి దృష్టిలో చిన్న చిన్న విషయాల మీద అభిమానం ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల పిల్లవాడికి చాక్లెట్స్, బిస్కెట్స్ లేదా ఇంకేమైనా ఇస్తే వాడికి అదే ఆనందం. 20 ఏళ్ల వాడికి చాక్లెట్స్ ఇస్తే మనకే ఇచ్చి నువ్వే తినలే అంటాడు. అంటే వాడికి ఆనందం కలిగించేటువంటి స్థితి వేరు. అదే 50-60 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు కలిగించే ఆనంద స్థితి వేరు. ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనటువంటివే. ఎప్పుడు ఈ ఆనందం అనేటువంటిది తరగకుండా ఉండాలి. అంటే ఏం చేయాలి? అందుకనే ఆయన భగవానుడు వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి స్థానానికి ఆనంద నిలయము అని పేరు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి వరాహస్వామికి జ్ఞానపిరాన్ అని పేరు. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ముందుగా వరాహస్వామిని చూడాలి అంటే ఏమని అర్థం? జ్ఞానాన్ని పొందాలి. ఆ శ్రీనివాస తత్వాన్ని అర్థం చేసుకొని అప్పుడు నీవు దర్శిస్తే ఆ ఆనందానుభవం కలుగుతుంది. ఏదో లేకపోతే వెళ్ళాను, టికెట్ బుక్ చేసుకున్నాను, చూశాను, వెళ్ళాను. ఏం కలిగింది నీలో? ఈ ఆలోచన చెయ్యాలి. లోపల చూసినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేయాలి ఒక చోట కూర్చొని. ఈ క్షేత్రం అనేటువంటిది ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేటువంటిది. నీ స్వరూపమేమిటో, పరమాత్మ స్వరూపమేమిటో, ఈ ప్రకృతి స్వరూపమేమిటో, ఈ ప్రపంచం అడ్డు కలుగుతోందా, ఇది పరమాత్మ యొక్క విభూతినా, పరమాత్మ స్వరూపమా, తద భిన్నమా, దీనిని త్యజించాలా, లేకపోతే ఆ పరమాత్మానుభవానికి అడ్డుపడేదేమిటి, దాన్ని ఎలాగ తొలగించుకోవాలి, ఆ అనుభూతిని పొందితే కలిగే ఫలమేమిటి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. మానవ జీవితం అందుకొచ్చింది. అంతేగాని తిని పడుకొని పిల్లల్ని కంటం అయితే మనమే ఈ మనుష్య శరీరమే అక్కర్లేదు. మనకంటే హాయిగా పశుపక్ష వాడి హాస్పిటల్స్తో పని లేదు, న్యాయస్థానాలతో పని లేదు, ఏవేవి పని లేదు, హాయిగా సహజ సిద్ధంగా జీవిస్తున్నాయి. అది గొప్ప విశేషమా కాదు అని చెప్తున్నాయి మనకు శాస్త్రం. కనుక ఈ మోక్ష ధర్మము అని అన్నారు. మహాభారతంలో శాంతి పర్వంలో మోక్షధర్మ పర్వమే ఉన్నది. అక్కడ చూడండి, సుఖయోగి ఆ వ్యాస మహర్షుల యొక్క సంభాషణ. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకునేటువంటి నారద మహాపురాణంలో వ్యాస మహర్షి ఆ 4 శిష్యులకు కూడా వేదాన్ని అందించి ఈ భారతదేశం వెళ్ళి మీరు ఈ వేద ధర్మాన్ని, తదనుష్ఠాన విశేషాలను, వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞయాగాదుల వల్ల సమాజానికి క్షేమం కలుగుతోంది, కళ్యాణహేతవ, శుభాన్ని కలిగిస్తోంది, సుఖాన్ని కలిగిస్తోంది. లౌకికమైనటువంటి ఫలాలు ఆశించేవాడికి అనేకమైన ఇష్టులు అంటే యజ్ఞాలు, క్రతువులు అవి చెప్పారు. ఇవి కాదయ్యా, మాకు కేవలం మోక్షానుభవం కావాలి, అదిగో ఆ ధర్మాలు చెప్పారు. ఇవి మీరు ప్రచారం చేయమన్నారు. మన ధర్మం ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కదా. తెలుసుకునేటువంటి దానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా. వేదవ్యాస మహర్షి 5000 సంవత్సరాల క్రితమే మన గురించి ఆలోచించి వేద విభాగం చేసి శిష్య ప్రశిష్యుల ద్వారా ఈ వేద అధ్యయన, అధ్యాపన, ఆచరణ, ఈ ప్రబోధాలు చేయించే వ్యవస్థను ఏర్పాటు చేసి
అది కొంతమందికే పరిమితం. అందరూ ఆ నియమాలు పాటిస్తూ వేదాధ్యయనం చేయలేరు. వారిని మనం సరిగా పట్టించుకోనటువంటి స్థితి కూడా ఏర్పడింది. 1000 ఏళ్ల కాలంలో అనేక ఒడిదుడుకులు అది పోయి ఆ వేద సారం ఏమిటి చెప్పడానికి ఆ ఉపనిషత్తులలో వాక్య సమన్వయం, వాక్యార్థ విశేషాలు చెప్పడానికి బ్రహ్మసూత్రాలు ఇచ్చారు. దానికి బుద్ధితో పని. పండితులు దాని మీద చర్చలు చేసి తర్క వ్యాకరణ మీమాంసాది ఆ స్థితుల చేత వాటిని అవగాహన చేసుకొని లోకానికి అందించేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. షడ్దర్శనములు అవన్నీ దానికి వచ్చాయి. మరి మామూలు వాడున్నాడు, వాడు అంతా అర్థం చేసుకోలేడు. వాని కోసం పురాణ వాజ్మయం ఇచ్చారు. ఈ పురాణాలలో తాత్వికమైనటువంటి విశేషాలను అమ్మ ఏ విధంగా అయితే చేదు మాత్రకు షుగర్ కోటింగ్ వేసి ఇది చాలా తీయగా ఉంటుంది అన్న అని జ్వరం వస్తే ఆ టాబ్లెట్ వేసినట్టుగా మనకు కూడా కథా ప్రక్రియలో అనేకమైన తాత్వికమైనటువంటి మోక్ష ధర్మ విశేషాలను కూడా పురాణాలలో చెప్పారు. ఏదో కథా ప్రక్రియ తొందరగా ఆకర్షిస్తోంది. అందుకనే మనకు పంచతంత్రం ఇవన్నీ వచ్చాయి. ఎంతటి మొరటువాడికైనా బుద్ధి వికాసం లేనివాడికైనా ఆ వికాసం కలిగించడానికి మన వారు అనేక ప్రక్రియలు పంచతంత్రం పిల్లల చేత చదివిస్తే ఇప్పటికి కూడా బుద్ధి వికాసం కలుగుతుంది. దానిలో నుంచి తీసుకున్నవే ఏవేవో రకరకాలు హ్యారీ పాటర్స్ అని ఇవన్నీ రకరకాలు వచ్చాయే. ఇవన్నీ కూడా ఎక్కడో కాదు, ఇవే మూలం. అయితే వాడు చెప్పడు, మనం తెలుసుకోవాలి. మన దాన్ని మనం తెలుసుకోలేము. ఎవడో చెబితే విశ్వసిస్తాము, వాడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి చెప్తాడు. మనకు భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం చెప్పాడు అంటే ఎవడు నమ్మడు. అదే ఎవడో నాసా వాడు చెప్పాడంటే వాడు ఇదే తీసుకొని చెప్పాడంటే కూడా నమ్మం మనం. మన మీద మనకు అంతటి విశ్వాసం. అహంకారం పనికిరాదు, కానీ ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మన్యూనత పనికిరాదు. మనదేమిటో మనం తెలుసుకోవాలి, మనం ధర్మాన్ని ఆచరించాలి. సరే, ఇక్కడ సనత్కుమార మహర్షి వేదాధ్యయనం చేసేటువంటి వ్యాస మహర్షి, ఆ వ్యాస కుమారుడైనటువంటి సుఖయోగి దగ్గరకు వ్యాస మహర్షి స్నానాదులకు వెళితే ఆ సనత్కుమార మహర్షి వచ్చాడు. మహాయోగి ఆయన. సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సనాతనుడు, ఇలాగ 4 ఉన్నారు. సన అంటే పుట్టారట. బ్రహ్మపుత్రులు, బ్రహ్మమానస పుత్రులు. వారు నివృత్తి ధర్మాన్ని చూపించారు లోకానికి. ప్రవృత్తి ధర్మాన్ని దక్షాదులు చూపించారు. దక్ష ప్రజాపతి, నవ ప్రజాపతులు, మహర్షులు, 7 ఋషులు, వీరంతా ప్రవృత్తి ధర్మం అంటే వివాహం చేసుకొని ఆ వివాహ గృహస్థాశ్రమ ధర్మాచరణ చేస్తూ, తపస్సు చేస్తూ, మనస్సుని క్షాళితం చేసుకుంటూ ఆ భగవద్ అనుభవాన్ని పొందటానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో ఒక ఆదర్శమైనటువంటి స్వరూపాన్ని మహర్షాదులు చూపించారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఆదర్శ రైతు, ఏవేవో ఆదర్శాలు చూపిస్తుంటారు కదా, నమూనా. అలాగా ప్రారంభంలోనే, సృష్టి ఆరంభంలోనే భగవానుడు 2 మార్గాలు చూపించాడు, నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం. కనుక యోగ స్థితిని కూడా అంతటి మహానుభావుడు ఆయన వస్తే మోక్ష ధర్మాలు అడుగుతాడు. విద్యతో సమానమైన నేత్రం లేదు అని, దానితో సమానమైన తపస్సు లేదు అని నిన్న మనం ఇవన్నీ కూడా సర్వ ప్రాణులతో మోక్ష ధర్మాలు చెప్తున్నాడు. మోక్షము అనేటువంటిది మనం వింటూ ఉంటాం. ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం అని కూడా మనం ఆలయాలకు వెళితే అర్చక స్వామి మనం చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ కూడా చదువుతాడు. అంటే మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు సిద్ధించాలి. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం ఇవి కూడా చదువుతుంటారు. మనకు అది సంస్కృతం అంతగా మనం పట్టించుకోం కాబట్టి దాని విషయం తెలియదు. ఈ ఒక్కొక్క పదమే చాలు, కొన్ని ఆ గ్రంథాలే దాని మీద వచ్చాయి. ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, దాని మీద శాస్త్రాలే వచ్చేసాయి.
కనుక వీటన్నిటి యొక్క సారాన్ని చెప్పడానికే పురాణాలు వచ్చాయి. ఈ మోక్షాశ్రమం మోక్ష ధర్మాల్ని తెలుసుకునేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి, మనస్సుని నిగ్రహించి సర్వసాంగత్యాలను త్యజించి ఇలాగ ద్వంద్వాలలో ఉండేటువంటి స్థితి నుంచి దాటాలట. ప్రజ్ఞానం చేత తృప్తి పొందినవాడు, జ్ఞానంతో తృప్తి పొందినవాడు దుఃఖాన్ని పొందడు. వాడి దుఃఖ సన్నివేశాలు ఎదురు కావా అంటే అవుతాయి, కానీ వాడు దుఃఖాన్ని అనుభవించాడట. ఎలాగా ఒక తాతగారు ఉన్నారు, మనవడికి బాధ కలిగింది, దాన్ని ఎలాగ పోతుందో ఆయనకి తెలిసి ఆయన నవ్వుతూ ఉంటాడు. మనవడికి కోపం వస్తుంది, నేను ఇంత బాధపడుతుంటే తాతయ్య నవ్వుతాడా, ఈయనకు అసలు ఏం బుద్ధి లేదంట. కానీ ఆయనకు ఆ పరిణామం తెలిసినవాడు కాబట్టి ఆయనకు ఏదైనా బాధ వచ్చినా కూడా అలాగే ఉంటాడు, ఇలాగ పోతోంది అని. అలాగ జ్ఞాని అయినటువంటి వాడు ప్రారంధం వాడికి కూడా ఉంటుంది, దాని మీద కూడా చాలా పెద్ద చర్చే ఉన్నది. యోగికి, జ్ఞానికి, భక్తుడికి ప్రారంధం అనేది ఉన్నదా లేదా? ఉన్నది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి ఆ కర్మల యొక్క సుకృత దుష్కృత ఫలాలు ప్రతివాడు అనుభవించవలసిందే, దానికి ఎగ్జంప్షన్ ఎవడూ లేడు. కానీ మనం ఏడుస్తూ అనుభవిస్తాం, జ్ఞాని నవ్వుతూ అనుభవిస్తారు. మనకు రమణ మహర్షి దగ్గర కాలంలో అందరికీ తెలిసినవాడు, ఆయనకు కూడా వచ్చింది క్యాన్సర్. ఆపరేషన్ చేశారు, ఫ్యాన్లు పెట్టారు శిష్యులు. ఎక్కడైనా ఆపరేషన్ జరిగితే ఫ్యాన్ పెడతారా? అది పుండు కదా, రక్తం కారిపోతుంటే కూడా ఆయన నవ్వుతూ ఉన్నాడు. ప్రత్యక్ష సాక్ష్యం 1950 ప్రాంతంలోనే కదా ఆయన. కాబట్టి శరీరం కంటే తద అభిన్నమైనటువంటి ఆత్మస్థితి ఒకటి ఉన్నది అని అనుభవంలోకి వచ్చినటువంటి వాడికి ఈ శరీరం యొక్క స్థితి మీద ఏ విధమైన వ్యామోహం ఉండదు. కనుక అశుభకర్మ చేత అధోగతి, శుభకర్మ చేత దేవత్వం, శుభ అశుభ కర్మల వల్ల మనుష్య స్థితి కలుగుతోంది. ఈ జరా దుఃఖం మృత్యువులతో నిండిన సంసారాన్ని చూస్తాడయ్యా. ఇలాంటి హీనమైన స్థితిలో నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావా? హితం కాని దానిని హితం అనుకుంటాడు. జ్వరం వచ్చింది పిల్లవాడికి, వాడు స్వీట్ తింటానంటాడు. ఒరే తినకూడదురా, అది చేదుగా ఉంటుంది, నువ్వు తిన్నా జ్వరం తగ్గిన తర్వాత అయితే చక్కగా స్వాదువుగా ఉంటుంది అని తల్లి చెబితే కాదు తినాల్సిందే అంటాడు. అంటే ఏమిటి? ఇది హితం కాదు అని అంటే అది హితం అనుకుంటాడు. మన స్థితి అలాంటిది అన్నమాట, పిల్లవాడి స్థితే జ్ఞానుల దృష్టితో చూస్తే. కాబట్టి ఈ అర్థాన్ని అర్థంగా భావిస్తాడు. నిత్యం కాని దానిని, హితం కాని దాన్ని హితమని, అనర్థాన్ని అది ప్రయోజనకరమైనది. అర్థం అంటే ప్రయోజనం అని కూడా, అర్థం అంటే ధనం అని కూడా. కాబట్టి ప్రయోజనకరమైనది దాన్నేమో అప్రయోజకమని, ప్రయోజనకరమైనది ఇలాగా అని, అప్రయోజకమైనది ప్రయోజకరము అని భావిస్తారు. ఇలాగా నువ్వు తెలుసుకోలేక ఉన్నావు అంటే సనత్ కుమార మహర్షి అడిగితే, సుఖయోగి అడిగితే చెప్తున్నాడు మోక్ష ధర్మాత్. మనం ఏ స్థితిలో ఉన్నామనేది కూడా తెలుసుకోవాలి. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా నడవాలి, ఆ గృహస్థ ధర్మాలు, రాజుగా ఉంటే పరిపాలకుడుగా ఉంటే వాడి ధర్మాలన్నీ భారతంలో భీష్ముడు చెప్తాడు శాంతి పర్వంలో. కాబట్టి సర్వధర్మ సముచ్చయం అన్నారు. ఆ ధర్మాలు ముందు తెలుసుకుంటే, ధర్మాచరణ చేస్తే, దానిపైకి వెళితే ఇంకా ఉండేటువంటి మోక్ష ధర్మాలు అవి ప్రతివాడు కూడా ఆయా స్థితులను అనుసరించి తెలుసుకుంటాడు. ఆత్మానుభవం పొందినటువంటి వాడు ఈ స్థితిని అనర్థమని తెలుసుకుంటాడు. మోహ తంతువుల ఒక సాలె పురుగు ఏ విధంగా అయితే తన నుంచే దాని నుంచి దారాల్లాగా వస్తాయి, అది ఒక గూడు గడుతోంది, దాంట్లోనే చిక్కుకుపోతాడు. కానీ అదేమనుకుంటోంది, దేంట్లోనో ఉండిపోయాను, నాకు దీనివల్ల
నాకు మరణం అనుకుంటుంది. కానీ దాని నుంచే వచ్చింది ఆ చిక్కు ఊడు. అదేవిధంగా మనుష్యులు కూడా, ప్రాణులు కూడా దారపుత్ర కుటుంబాలలో బంధించబడి దుఃఖితులవుతూ ఉంటారు. బురదలో ఉన్నటువంటి ఏనుగులాగా ఉంటారు. గజేంద్ర మోక్షాన్ని అందుకే అది ఎవరి కథో కాదురా మన కథ అని చెప్పారు మహానుభావులు. నేనే ఏదైనా చేయగలను అనే స్థితిలో ఉండేటువంటి మోహానికి, అహంకారానికి చిహ్నం గజరాజ్. 10 లక్ష కరణీనాధున్ననై 10 లక్షల ఆడు ఏనుగులకు అధిపతిట. వెళ్ళింది స్నానం చేద్దామనుకున్నది త్రికూటాద్రిలో, అంతవరకు ఉండలేదు. స్నానం చేసేస్తే ఏం కాదు, కానీ స్నానంతో పాటు విహారం మొదలుపెట్టి అల్లకల్లోలం చేసింది. స్థాన బలిమి అంటారు కదా, ఇది నేనుండే స్థానానికి వచ్చి ఇలాగ చేస్తుంది. ఆ మొసలి పట్టేసి స్థాన బలం అంటారు. నీటిలో ఉంటే దానికి బలం, ఒడ్డుకు వస్తే దీనికి బలం. అది విడిపించుకోలేకపోయి పోరాటం చేసింది, ఆరాటపడింది. ఇవి కూడా ఏదో సహాయం చేద్దామని వచ్చాయి కొన్ని సంవత్సరాల పాటు. ఇక వీరు పని అయిపోయింది, వదిలేసి మనం చేయవలసిన మన వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని అంటే అందరి పరిస్థితి ఇదే. వీడు వేస్ట్ క్యాండిడేట్ అయిపోయి అని వెళ్ళిపోతే అప్పుడు గుర్తుకు వచ్చింది ప్రాగ్జన్మన్య అనుశిక్షితం. పూర్వజన్మలో తాను చేసినటువంటి భగవద్ ఆరాధన, ఇంద్రజుమ్న మహారాజే నిరంతరం భగవద్ ఆరాధన చేసేవాడు. అగస్త్య మహర్షి వచ్చారు, గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం చెప్పాలా, భగవంతుణ్ణి ఆరాధించాలా తేల్చుకోలేకపోయాడు. అలాగా అదొక దోషం. గురువుగారు వస్తే భగవద్ ఆరాధన చేస్తున్నా కూడా గురువుకి స్వాగతం పలకాలి ఆచార్యుడు అని, లేదా ఏదో చెయ్యాలి అని మనకు ఉన్నది నియమాలు. దీని వలన ఈ ఏనుగు జన్మ వచ్చి పట్టేసేస్తే వాడిది కూడా అదే. ఒక ఋషిని కాళ్ళు బట్టి లాగుతాడు, నువ్వు మొసలి అవ్వమన్నాడు. ఆ మొసలి దాని చరిత్ర కూడా అదే. అంటే పొరపాట్లు చేస్తే ఈ గ్రహం స్థితి ఇలాగ ఉంటుందిరా. కాబట్టి నీవు ఎవరిని పరిహాసం చేయవద్దు. అహంకారం, నాకు బాగా బలం ఉన్నది, ధనం ఉన్నది, అధికారం ఉన్నది, ఇంకేదో ఉన్నది, ఏముంటుంది ఎత్తుభారం, చివరికి వచ్చేసరికి ఏమీ పని చేయవు. నీ వెంట వచ్చేటువంటివి నీవు చేసినటువంటి ధార్మికమైన అధార్మికమైన కృత్యాల యొక్క ఫలమే అని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు ప్రతిక్షణం మహానుభావు. కాబట్టి ఈ సాలెపురుగు ఏ విధంగా అయితే బంధించబడుతోందో సమస్త ప్రాణులు కూడా మోహమనేటువంటి తాడుల చేత బంధించబడుతోంది. ఈ అన్నిటినీ ఛేదించి ఎప్పుడో ఒకప్పుడు అబ్దం వా శత 100 ఏళ్ళకైనా సరే, 120 సంవత్సరాలకైనా సరే, ఎన్ని సంవత్సరాలున్నా ఇప్పుడు మహానుభావులు ఈ ఆంజనేయులు వీళ్ళంతా కూడా ఒక కల్పకాల జీవులు, చిరంజీవులు. అంటే ఒక కల్పకాలం, కల్పాయుష్కం. మనకు మార్కండేయ మహర్షి కూడా 16 ఏళ్ల ప్రాయమే, ఆయన 16 సంవత్సరాలే ఆయుర్దాయం. కానీ భగవదారాధన చేత సప్తకల్పజీవి అయ్యాడు, 7 కల్పములు జీవించే స్థితిని పొందాడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా శరీరాన్ని వదలవలసిందే. అంటే దీంతోనే ఎప్పుడు ఉండటానికి 1000 ఏళ్ళు ఉన్నారండి, 1000 సంవత్సరాలు ఉన్నా కూడా వదలవలసిందే. కనుక ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. వారికి మనలాగా ఈ శరీరమే అని కాదు, ఇంకొక శరీరం, ఏ శరీరమైనా, పక్షి శరీరమైనా మార్కండేయ పురాణంలో వస్తుంది. పక్షి రూపంలో ఉన్నటువంటి పరమ యోగుల దగ్గరకు మార్కండేయ మహర్షి పంపిస్తాడు అనుమాన నివృత్తి. మహాభారతంలో వచ్చిన సందేహాలు తీర్చుకోవడానికి వస్తే అక్కడ ఇవి పంపుతాడు. దేమిని మహర్షి వీరి ఆ స్థితిలో వస్తారు. కాబట్టి పశుపక్షాదులని కూడా మనం ఇవి మనకంటే చాలా తక్కువ అని ఎప్పుడూ వాటిని హీనంగా చూడకూడదని కూడా మనకు సనాతన ధర్మం చెప్తాను. అంటే ఆ రూపంలో కూడా ఎవరో మహానుభావులు ఉండవచ్చు. అందుకని పిచ్చివాళ్ళలాగా, ఏమీ తెలియని వాళ్ళలాగా ఈ పశుపక్షాది రూపాల్లో కూడా ఆ పరమాత్మానుభవాన్ని పొందినటువంటి పరమయోగులు ఉంటారు. అందుకని కిందముడు, ఈ పాండురాజు
ఆ లేడీ రూపంలో ఉన్నటువంటి వానికి మీద బాణం వేస్తేనేదో శాపం శపించడం జరుగుతుంది. కాబట్టి ఇలాగా నీ వెంట కేవల సుకృత దుష్కృతములు మాత్రమే వస్తాయి. పరాధీనులు వై వెళ్ళేటప్పుడు విశ్రాంతి, ఆధారం, దారిపత్యం, ఆవాసం లేని చీకటి అనుకున్న మార్గంలో ఒక్కడివే ఎలా వెళ్తావు? గరుడ పురాణం చెప్తోంది. జీవుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒంటరిగానే వస్తాడు జీవుడు. మధ్యలో అన్ని బంధాలు ఏర్పడతాయి, చివరిలో కూడా ఒంటరిగానే వెళ్తాడు. ఏమిటా దారిపత్యం? స్వర్గపాధేయం నారాయణ నామము. మనం చేసినటువంటి దానాలు, అందుకనే మనవారు చెప్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు పోతే ఆ అన్ని దానాలు చెయ్యాలి అని. ఆ దానాలు ఎందుకు? వాడికి ఒకవేళ వాడు చెయ్యకపోతే వీడు కుమారులు చేసేటువంటి ఆ తర్పణ దానాదుల వల్ల అక్కడ ఆ జీవి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతోషాన్ని పొందుతాడు. అలా కాకపోతే రే వాడు మా కుమారుడిలాగా చేయలేదే అని ఆ జీవి బాధపడితే అదే పితృశాపం అంటారు. వాళ్ళు ఏమి శపించరు. శాపం అంటే ఏదో ఇలాగ వాళ్ళ మనస్సు బాధపడితే చాలు. అలాగ కాకుండా నీకు శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ బ్రతికున్నప్పుడు చేసి శరీరం వదిలిన తర్వాత వారి పేరుతో చేయవలసిన అక్షయ పుణ్యలోక ప్రాప్తి కోసం తర్పణ ఇవ్వాలి. అమావాస్య రోజున లేదా సంవత్సరానికి ఒక రోజున వారు మరణించిన తిథి రోజున ఆ రోజునైనా తర్పణలు ఇవ్వాలి. ఏదో దాన ధర్మాలు చేయాలి, ఆ ఆబ్దికం అనేది చేయాలి అని మనకు ప్రతి పురాణంలో వస్తోంది. కాబట్టి అలా వెళ్ళేటువంటి నీ వెంట ఎవడూ రాడు. విద్యా, కర్మ, శౌర్యం, విస్తృతమైన జ్ఞానం, అర్ధ సాధనకు బాధపడతాడు. ఈ చక్కని యోగ్యత పొందినవాడు ముక్తిని పొందుతాడు. ముక్తి అంటే ఈ జన్మ కర్మల వలయం నుంచి బయటపడటం. దాంట్లో అనేక స్థితులు ఉన్నాయి. సమానమైన లోకాన్ని పొందటం సారూప్యం, సమానమైన రూపాన్ని పొందటం సారూప్యం, సాయుజ్యం, సాలోక్య, సామీప్యం, దగ్గరగా ఉండటం, సారూప్యం, సమాన రూపాన్ని పొందడం. మనం మహావిష్ణువు ఆలయాలలో చూస్తాం, జయ విజయులు అని ఆ ద్వారపాలకు రాయంలానే ఉంటాడు, శంఖచక్రాలు ధరించి కదా. సారూప్యం అన్నాడు అంటే సమాన, ఆయన రూపమే వస్తుంది. సాయుజ్యం, ఈ సాయుజ్యం దగ్గరే పట్టుకున్నది. అంటే సమానమైన స్థితి ఉండటమా, ఆయనలో లీనమవటమా ఏమిటనే దాని దగ్గరే ఈ మతభేదాలు ఏర్పడ్డాయి. మతం అంటే అభిప్రాయం, వేరే ఏం కాదు. మన సనాతనం అనేటువంటిది ఒక ధర్మం. ఆ ధర్మం అనేది ఒక వృక్షం లాంటిది. వేద వృక్షం అంటే దానికి అనేక శాఖలు, కొమ్మలు ఉంటాయి. అన్ని మూలానికి ముడిపడినటువంటివే కదా. కాబట్టి ఈ ఆయా స్థితులని బట్టి వారు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వైరాగ్య భావం నీలో కలగటం లేదు. నీ హృదయం లోహమయమా? మనస్సు అనేటువంటి ప్రవాహం, రూపమనే తీరాలు, స్పర్శమనే దీవులు, రసమైనటువంటి వేగం, గంధం అనేది అంటే మన మనస్సులో ఏ ఏ వికారాలు కలుగుతాయి. ఒక శబ్దం విన్నాం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము మనుష్యుణ్ణి ఇవే ప్రభావితం చేసేవి. మంచి పాట విన్నాం, జింక వేణునాదం వినేసి ఆ వేటగాడు ఆ వేణువుని పూరిస్తూ ఉంటే దానికి ఆకర్షితురాలై వలలో పడింది కూడా తెలియదు. ఆ శ్రవణేంద్రియం ఒక్కదాని వల్ల. అలాగని ఆ శ్రవణం, దర్శనం, రూపం, శబ్దము, స్పర్శం, ఈ ఆడ ఏనుగుని స్పృశించాలి అని మగ ఏనుగు అత్యంత ఆరాటంతో వస్తుంది. అలాగ వచ్చేటువంటి దాన్ని వేటగాడు పెద్ద గొయ్యి తీసి దాని మీద చెక్కలు వేసి మట్టి పోసి ఏవేవో చేసి
అవతల ఆడ ఏనుగుని పెట్టి దీన్ని చూసేట్టు చేస్తాడు. అది వేగంతో వచ్చేటప్పుడు దీని మీద అడుగు పెట్టగానే పెద్ద గొయ్యిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం ఇవ్వకుండా తన కంట్రోల్కి వచ్చేట్టుగా దాన్ని మావటివాడు తయారు చేస్తాడు. ఎంత పెద్ద శరీరం, అది మీద పడితే వీడు చస్తాడు 5 నిమిషాలు. కానీ దానికి బుద్ధి తక్కువ. దీనికి లొంగిపోయింది స్పర్శేంద్రియానికి. కంటి చూపు, శబ్ద స్పర్శ రూపం, చాలా అందమైన చర్మాన్ని చూసి మోహితులమైపోతుంది. సీతమ్మ తల్లి కూడా చుక్కులో పెద్దగా అరిచిందిట. ఆ జింక, అది ఆ లేడిని చూసి, బంగారపు లేడి ఎక్కడైనా ఉంటుందా? దాని చర్మం బంగారంలాగా రత్నాలతో వీటితో మెరుస్తోంది. దీన్ని చూసి పెద్దగా అరిచింది. అంటే ఏంటి? సంతోషంగా అరిచింది. కానీ అది ఏమైంది? చివరికి చర్మగతమైన ఆకర్షణ. మినుగురు పురుగులు కూడా నిప్పుల్ని చూసి అది చాలా బాగుంది, అదేదో దాంట్లో దూకేస్తుంది. అంతే. కృష్ణాలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇలాగా కొన్ని ఈ చేపలు, జాలరులు దానికి ఎరవేస్తారు. అదేదో ఇదని చెప్పి వెళ్తోంది, దాంట్లో పడి. ఇవి ఒక్కొక్క దానికే ఒక్కొక్క ఇంద్రియ ప్రలోభాల వల్ల పోయాయి. మనకు అన్నీ ఉన్నాయి. చెవితో వింటాం, ముక్కుతో వాసన పీలుస్తాం, నోటితో నాలుగుతో రుచి చూస్తాం, కంటితో ఇవన్నీ ఇంద్రియాలు. మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి దాన్నే ఇక్కడ వర్ణిస్తారు. గంధం అనేది బురద, శబ్దం అనేది జలం, స్వర్గమార్గాన్ని అధిరోహించలేని నదిని, క్షమారిత్రము, సత్యమయము, ధర్మస్థైర్యములు, ఒడ్డులు కలిగినటువంటిది త్యాగం. ఇవి ఉంటే దాన్ని దాటవచ్చు అని చూపించారు. త్యాగం ఉండాలి, సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, స్థైర్యం ఉండాలి. బుద్ధి అనేటువంటిది ఉండాలి. ధర్మ అధర్మ, సత్య అసత్య, ధర్మాన్ని అధర్మాన్ని, సత్యాన్ని అసత్యాన్ని సంకల్పించకుండా ధర్మాన్ని, హింసించకుండా అధర్మాన్ని, సత్యాసత్యములను ఇవన్నీ కూడా త్యజించాలట. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ధర్మ అధర్మాలు 2 వదలాలి. అది రాకపోతే దాంట్లోనే ఉండాలి. అందుకనే గీతలో నువ్వు త్యాగం నేను అన్నీ వదిలేస్తానంటే నీకు అంతటి స్థితి ఇంకా రాలేదురా నాయన, వచ్చినప్పుడు నువ్వే వెళ్తావు అన్నాడు అర్జునుడిని. నీ కర్తవ్యం ఏమిటి? నీ యొక్క స్వభావం ఏమిటి? రజోగుణ సంపన్న. యుద్ధం అనేటువంటి తాత్కాలిక వైరాగ్యం దీన్ని వదిలేసిపోతానంటుంది. అందుకని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. భగవద్గీత ఇవన్నీ కూడా క్షాత్రధర్మం. యుద్ధం చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి అని అంటే ఆ స్వభావంలోనే ఉన్నది. క్షతి అంటే దెబ్బ, బాధ, ఆ బాధని తొలగించడమే క్షత్రియ ధర్మం అంటే. అన్నీ వదిలేసిన వాడు ఎవరు? సర్వ సంఘ పరిత్యాగం చేసిన వాడు సన్యాసి. వాని ధర్మాలు వేరు. ఈ ధర్మాలు ఎవరికి ఎవరెవరు ఏ ధర్మాచరణ చేయాలో అవి తెలుసుకొని చెయ్యాలి. అన్నీ కలగాపలగం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యం అదే ఉంటుంది. యుద్ధం చేయమన్నాడు మీ కృష్ణుడు, అది చేయమన్నాడు, మరి మీరేం చేస్తున్నారా అంటే ఏం చేశారు? వారు ఒక్కొక్క ప్రపంచంలో అమెరికా వెళ్ళారు, అక్కడ ఏమైంది? అక్కడ ఉన్న వాడిని చంపేశారు. ఆఫ్రికా వెళ్ళారు, చంపి అన్నీ ఇదే కదా. మనకు మాత్రం ధర్మాలు చెప్తూ ఇంతటి వింగడింపు మనకు చాలా చక్కగా స్పష్టంగా క్షత్రియ ధర్మం అనేది ఇది, ఉత్తమ ధర్మం ఇది, సామాన్య మనుష్య ధర్మాలేమిటి, అలాగనే మోక్షధర్మం, మోక్షం పొందాలనుకునే వాడికి ఏ స్థితి, సత్యం అసత్యం, నిత్యం అనిత్యం, ధర్మం అన్నిటినీ త్యజించి త్యాగం చేతనే త్యాగే నైకే అమృతత్వమానసు అని నకర్మణ ప్రజయ. మనకు యతి సూక్తం, మహానుభావులు, సన్యాసులు, పీఠాధిపతులు వాళ్ళు వస్తే వారికి స్వాగతం చెప్పేటప్పుడు పఠిస్తారు. మన ఆచార సంప్రదాయాలు మనం చక్కగా గమనిస్తే దాని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ శరీరం మీద, ఈ శరీరం ఎలాంటిది,
అంటే కూడా అందుకనే వైరాగ్య భావం మనలో కలగడం కోసం ఈ ప్రపంచాన్ని దోష దృష్టితో చూడమన్నా. స్త్రీ యొక్క శరీరం, పురుషుని యొక్క శరీరం, దానికనే చాలా వర్ణనలు వస్తాయి మనకు. ఇదేమిటండి అని అంటే, ఎవరికి ఈ ధర్మంలో సన్యాసి అయినటువంటి వారికి సర్వ వస్తువుల మీద, వ్యక్తుల మీద అహంకార మమకారాలు సర్వాన్ని త్యజించి కేవలం ఆ ఆత్మ పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి ఇది కావాలి. కాబట్టి మన దృష్టి వేరు, జ్ఞానుల యొక్క దృష్టి వేరు. ఈ శరీరం ఎలాంటిది? అస్థి అంటే ఎముకలనేటువంటి స్థూలం, స్తంభంతో కూడినటువంటి స్నాయువులు, మాంసశోణిత లేపనం, నరముల చేత కట్టివేయబడినటువంటిది, రజోయుతమైనటువంటిది, అనిత్యమైనది. ఈ ప్రాణాధారమైనటువంటి శరీరం మీద మమకారాన్ని వదలమంటూ ఉన్నాడు సనత్ కుమారుల వారు చెప్తున్నారు. ఒక యువరాణిని చూశాడు ఒకడి, వివాహం యువరాజు చూశాడు ఒక ఆయన. పూర్వకాలంలో రాజులు కోరితే ఎవరినైనా వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అందరు మన దీంట్లో కాదు, ఒక 1000 ఏళ్ల చరిత్రలో చూస్తే మొఘల్స్ కానీ, నిన్న మొన్నటి నిజాములు కానీ 400 మంది భార్యలతో ఉన్నవారు ఉన్నారు. అంటే ఈయన కూడా ఇలా ఈమె చూసి, ఈమె చాలా యోగ్యురాలు. ఈమెం చేసింది అంటే, వారం రోజుల తర్వాత నన్ను చూసి చాలా నేను అందమైన దాన్ని అని నువ్వు భ్రమపడుతున్నావురా నాయన, ఈ అందం ఏమిటో, అసలైన అందమం వారం రోజులు అయిన తర్వాత రా చూపిస్తారని. సరే అని ఈయన ఉన్నాడు. వారం రోజులు అయిన తర్వాత వెళితే, ఈ వారం రోజుల్లో ఆమె ఏం చేసింది అంటే, బాగా మోషన్స్ అయ్యే టాబ్లెట్స్ వేసుకుంది. ఏమైంది? ముఖం అంతా పీకిపోయింది, ఎక్కువ శరీరం అంతా ఇదైపోయింది. ఆ తర్వాత రమ్మని వాడు వస్తే చూస్తే ముఖమంతా కూడా మాడిపోయి ఉన్నది, బక్క తిక్కిపోయి ఉన్నది. ఈ అందం అంతా ఇదిరా నువ్వు చూసింది, చర్మగతమైనటువంటి సౌందర్యం చూసి మోహించవద్దు. ఇలాగ మాంసమయమైనటువంటి అస్థి స్నాయువులతో కూడినటువంటి ఈ శరీరం కాదు, ఈ శరీరాంతర్గతమైన ఆత్మస్వరూపాన్ని నీకు యోగ్యత ఉంటే చూడమని బోధించినట్టుగా చెప్తారు పెద్దలు. అందుకని ఈ శరీరాన్ని వర్ణన చేస్తారు. దీని మీద వ్యామోహం పెట్టుకుంటే పతనం అవుతాడు. మోక్ష ధర్మాన్ని పాటించాలనుకునేవాడికి ఆ ధర్మం. వారే ఏం చెప్పారు? గృహస్థ ధర్మంలో అనేకమైన విషయాలతో చూపించారు. ఎందుకని ఎక్కడ ఎవరికి కావాలి అది ముందు మనం నిర్ణయించుకోవాలి. మనం మోక్షార్థులమా, జ్ఞానార్థులమా, కామార్థులమా, ధర్మార్థులమా, ఏ స్థితిలో ఉన్నాం, గృహస్థులమా, సన్యాసులమా, బాల్యావస్థలో ఉన్నామా, వారి వారి ధర్మాలు అన్నీ చక్కగా స్పష్టంగా చెప్పారు. అలాంటి ధర్మ ప్రబోధం కోసమే ఈ వేదిక పురాణ ప్రవచనం అనే యజ్ఞాన్ని ఆరంభించారు శ్రీహపతి. శ్రీవారి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతో నిరంతరాయంగా ఇది జరగాలి అని సమస్త మానవులకు అలాంటి ధర్మ ప్రబోధాన్ని అందించాలి అని శ్రీహపతిని వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధీనాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.